రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని, ప్రతి గిరిజన గూడానికి రోడ్లు, వంతెన, రవాణా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని రామలింగంపల్లి గ్రామం నుంచి శ్యామ్ నాయక్ తండా వరకు 3,75,00,000 వ్యయంతో చేపట్టిన తారు రోడ్డు, వాగుపై నిర్మించిన వంతెనను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఏజెన్సీ పరిధిలోని ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రతి గూడానికి రహదారి సౌకర్యం కల్పించి వారి సమస్యలు తీరుస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించి ₹1 కోటి వ్యయంతో స్మారక వనానికి భూమి పూజ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.